రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని కారుమూరి నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఈడీ ఈ రోజు అరెస్టు చేసింది. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డిని ఈడీ అరెస్టు చేసి విచారణ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ ను ప్రస్తుతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని కారుమూరి నివాసంలో ఈడీ జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా లభించినటువంటి నేరపూరిత సంపాదన, అలాగే అక్కడ చేసినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తులో విచారణ అనంతరం కూడా అవినీతికి పాల్పడినటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈడీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీరు చేసినటువంటి సిండికేట్ ద్వారా కూడా అటు మద్యానికి సంబంధించి అక్రమ రవాణా నేపథ్యంలో కూడా వీరు దాదాపు కోట్లాది రూపాయలు ఈడీ మొత్తం పూర్తిగా కూడా వీరు పక్కదారి పట్టించారనేది కూడా టెండర్ల అవకాశం విషయంలో వారు ధృవీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించి మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని, అలాగే మాజీ ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి కాశిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కారుమూరి సునీల్ నివాసంలో కూడా హైదరాబాద్ లో కానీ, విజయవాడ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నటువంటి నివాసాల్లో కూడా సోదాలు చేసిన తర్వాత పూర్తి నిర్ధారణకు రావడంతోనే ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నట్టు. గత ప్రభుత్వ హయాంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాల్సిన లిక్కర్ రవాణా విధానాన్ని రద్దు చేసి సెంట్రలైజ్డ్ విధానాన్ని తీసుకొచ్చి దాని నుంచి కూడా రవాణా ఛార్జీలను కాటన్ బాక్స్ కు సగటున అంటే 19 రూపాయల వరకు, 20 రూపాయల వరకు ఉన్నటువంటి దాన్ని దాదాపు కృత్రిమంగా 35 రూపాయల వరకు కూడా పెంచేసి ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195 కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు కూడా ఈ రోజు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే వీరు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ అనేటువంటి ఒక సంస్థను కేవలం కాగితాలపై ఫ్రంట్ ఎంటిటీగా చూపిస్తూ కూడా అసలు రవాణా బాధ్యతలను సిండికేట్ సభ్యుల ద్వారా రవాణా చేసి ఇదంతా కూడా వారు నొక్కేశారనేటువంటిది కూడా ఈ రోజు నిర్ధారణ దాదాపు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని ద్వారానే ఈ రోజు కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి రవాణా సబ్ కాంట్రాక్టుల ద్వారా రాజకీయ ప్రభావంతో కారుమూరి సునీల్ దక్కించుకున్నారని, దాని ద్వారా జిల్లాల వారీగా కూడా పంపిణీలు చేసి తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లో కూడా ఈ అక్రమ సొమ్మును వారు బదిలీ చేయించుకున్నట్లు, లంచాలు తీసుకున్నట్లు కూడా ఈ రోజు ఈడీ నిర్ధారణ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈడీ కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ కేసు మరింత వేగంగా ఇప్పటికే అటు ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్ట్ చేయడం, ఇప్పుడు కారుమూరి సునీల్ అటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కూడా అయిన నేపథ్యంలో ఆయన తర్వాత ఇంకెంతమంది ఈడీ వేటలో పడతారు అనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడు ఉన్నటువంటి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా ఈ రోజు గుండెల్లో రైళ్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే పలు లగ్జరీ రోలెక్స్ వాచీలు ఏవైతే ఉంటాయో 94 లక్షల వాచీలను కూడా హైదరాబాద్ నివాసంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నేరపూరిత సంపాదన ఎంత ఉందనేది కూడా ఈ రోజు పూర్తి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ భార్గవ్.